సో గైస్ ఫైనల్లీ నిఖిల్ అయితే విన్ అయిపోయాడు. కంగ్రాచులేషన్స్. సో మీలో ఎంతమంది ఈ సీజన్ ఎంజాయ్ చేశారో జెన్యున్గా కామెంట్ చేయండి. ఇది ఒక బోరింగ్ సీజన్. ఈరోజు కూడా ఎపిసోడ్ బోరింగ్గానే జరిగింది. సాగదీసి వదిలేడు రా కదరా స్వామి. సో నిఖిల్ అయితే గెలిచేశాడు. మొత్తానికి రామ్ చరణ్ గారి చేతుల మీదుగా ట్రోఫీ అయితే తీసేసుకున్నాడు. సో ఓకే, తను చాలా డిజర్వ్. ఎందుకంటే 15 వీక్స్ నుంచి కంటిన్యూగా అక్కడ ప్రతి టాస్క్ విన్ అయ్యి ఒక గేమర్లా ప్రూవ్ చేసుకుని వచ్చాడు. సో ఖచ్చితంగా తను డిజర్వే కప్పుకి. సో కంగ్రాచులేషన్స్ టు నిఖిల్. సో నెక్స్ట్ గౌతమ్ రన్నర్గా నిలిచాడు. అసలు వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చి వైల్డ్ ఫైర్గా ముగిసింది అనమాట గౌతమ్ బిగ్ బాస్ జర్నీ సీజన్ 8లో. ఎంత మార్పు అంటే మామూలు మార్పు కాదు. సో ఒక వైల్డ్ కార్డ్గా నువ్వు ఎంట్రీ ఇచ్చి టాప్ 2 వరకు అక్కడ నిల్చుని రన్నర్అప్గా నిల్చున్నావంటే మామూలు విషయం కాదు. ఇది ఒక అచీవ్మెంట్ అంతే. సూపర్. సో వైల్డ్ కార్డ్ కాదు, వైల్డ్ ఫైర్. సో అద్రిపోయింది. గౌతమ్ది కూడా ఓకే, చాలా బాగా ఆడాడు. బట్ పెంచుకోలేకపోయాం. అఫ్ కోర్స్ గౌతమ్ గెలుచున్నా కూడా బాగుండేది, బట్ గెలవలేదు. ఇట్స్ ఓకే. నిఖిల్ ఖచ్చితంగా డిజర్వే కప్పుకి. ఇంకా ఈ సీజన్ గురించి ఎవ్వరు ఇంకా కొట్లాడుకోవద్దు, ఎవ్వరు గొడవలు ఆడుకోవద్దు. సో ఇక్కడతో ఇంకా అయిపోయింది, వదిలేయండి. వాళ్ళు లక్షలు తీసుకొని వాళ్ళు బాగానే ఉంటారు. ఇంకా మనం కొట్టుకొని ఇంకేం చేసేది ఏట్లేదు. సో అయిపోయింది, ఇంక వదిలేయండి. సో సీజన్ ముగిసింది. ఇంకా ఏంటి ఛానల్ పరిస్థితి ఏంటి? దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు అందరూ చూస్తారని ఆశిస్తున్నాను, ఎందుకంటే ఎడిట్ చేయకుండా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. సో సీజన్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంక ఏ వీడియోస్ చేస్తాం, ఏం చేస్తాం అని అనేసి అనుకోవచ్చు. మీలో చాలామంది వెళ్ళిపోతారేమో అని కూడా ఒక చిన్న టెన్షన్ ఉంది. సో ఎందుకంటే నేను ఈ సీజన్లో స్టార్టింగ్ వరుసగా కొన్ని లైన్గా వీడియోస్ చేశాను, లైవ్లు చేశాను, అన్నీ చేశాను. అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో. సో చాలా జెన్యున్గా ఉండడానికి ట్రై చేశాను. బట్ ఏంటంటే ఎక్కడో నేను లాస్ట్ 1 మంత్ దగ్గర నుంచి వీడియోస్ సరిగ్గా కంటిన్యూ చేయలేదు. సో స్టాప్ చేసేసాను. అది ఎందుకు ఏంటి అనేది కూడా మీకు రీజన్ ఎవ్వరికీ చెప్పలేదు. సో నేను రేపు మా వైఫ్తో ఒక వీడియో అయితే చేస్తాను, అది అప్లోడ్ చేస్తాను. రేపు మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎందుకు ఏంటి అసలు మా లైఫ్లో ఏంటి, ఒక గుడ్ న్యూస్ ఏంటి, అసలు చాలా తప్పు చేశాను అంటే మీకు దాచాను ఇప్పటి వరకు. సో అది రేపు రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. సో సీజన్ అయిపోయింది కాబట్టి రేపు అది ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మీకు ఎప్పటికీ వీడియోలు చేస్తూనే ఉంటాను. ఏం చేస్తుంటానంటే కోర్స్ మనం ఎప్పుడు చేసేదే సినిమాలు మూవీస్ రివ్యూస్ చేస్తుంటాం. సో బయట ఏమైనా ట్రెండింగ్ టాపిక్స్ నడుస్తుంటే దాని గురించి అయితే చేస్తాం. సో ఎందుకు చేయకూడదు? ఎవరెవరో చేస్తున్నారు, సో మనం చేయకూడదా? సో మనకి ఇప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట ఈ యూట్యూబ్ అవనివ్వండి, సోషల్ మీడియాలో బాగా ఇష్టం. సో బిగ్ బాస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడతో తగ్గేది లేదు, మనం ఇక్కడతో అయిపోయేది లేదు. సీజన్ 8 అట్టర్ ఫ్లాప్. నిజంగా చెప్పాలంటే అస్సలు బాగాలేదు. అంటే ఆ సీజన్తో వాళ్ళకి హిట్ లేదు, అంటే స్టార్మా వాళ్ళకి ప్లస్ అవ్వలేదు. ఇక్కడ రివ్యూర్స్కి కానీ ఎవరికి ప్లస్ అవ్వలేదు. సో సీజన్ 8 అయితే అనుకున్నంత స్థాయిలో రానివ్వలేకపోయింది. సో రాణించలేదు. సో సీజన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాన్ స్టాప్ సీజన్ 2 ప్లాన్ చేస్తున్నట్టు టాక్ అయితే ఉంది బయట, బట్ అది ఎంతవరకు ఏంటో తెలీదు. ఒకవేళ నాన్ స్టాప్ 2 ఉన్నా కూడా హ్యాపీ. సో దాని గురించి కూడా మనం వీడియోస్ చేయొచ్చు. సో అక్కడ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఇస్తాను, ఫాలో అయిపోండి. ఇది నేనైతే చెప్పాలనుకుంటుంది. సో రేపు ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తారనుకుంటున్నాను. అంటే రేపు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. మా వైఫ్తో కలిసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒక హ్యాపీ న్యూసే, గుడ్ న్యూసే, దాంట్లో ఇంకేం లేదు. సో అదనమాట సంగతి. సో ఇది మొత్తానికి ఈరోజు అయితే మొత్తానికి సీజన్ అయిపోయింది. సీజన్ ఎలా అనిపించింది, ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది, నిఖిల్ విన్నర్ అయినాడు ఎలాగనిపించింది, గౌతమ్ విన్ అయితే బాగుండేదా, లేకపోతే మీరు నిఖిలే అవ్వాలనుకున్నారా, కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో లైక్ చేయండి. అండ్ మీతో ఇప్పటివరకు కలిసి ఉన్నాను 2 months. సో బాగుంది. సో ఓకే, అంటే 2 months ఎందుకన్నానంటే ఇంకా లాస్ట్ 1 month నుంచి సరిగ్గా వీడియోలు చేయలేదు కాబట్టి సో అలా చెప్పాను అనమాట. బట్ ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉన్నాను. ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోండి. సో ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళాలి, మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. సో ఇది ఈరోజు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మళ్ళీ వీడియోలు కలుసుకుందాం. అంతవరకు బై.